హలో ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రొకోలీ ప్యాటీ ఎలా చేయాలో చూద్దాం. బ్రొకోలీని బాగా కట్ చేసి కాడతో సహా కట్ చేయాలండి. కాడల్లోనే ఉంటుంది మొత్తం. కాడలు అన్నీ కట్ చేసిన తర్వాత ఇలా స్టీమ్ చేసుకోవాలి. వాష్ చేసి స్టీమ్ చేసుకున్న తర్వాత బాగా స్మాష్ చేసిన దాన్ని మిక్స్డ్ బౌల్లో వేసి ఓట్స్ వేసుకోవాలి, చీజ్ వేసుకోవాలి. ఓట్స్ మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. చీజ్ కూడా మీ ఇష్టం. ఎగ్స్ వచ్చేసి నేను 3 eggs వేసుకున్నానండి. మీకు ఇంకా కావాలంటే కూడా ఒక 2 eggs యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం బ్రొకోలీ ఫ్లేవర్ తగలకుండా ఆమ్లెట్ లాగా అనిపించాలి అనుకుంటే మీరు ఇలా, మేమైతే బ్రొకోలీ ఫ్లేవర్ ఉండాలని చెప్పి eggs 3 వేసుకున్నాము. పెప్పర్, ఆరగానో, యాక్చువల్లీ మేము 1 year పాపకు కూడా పెట్టామండి. అందుకనేసి మేము చిల్లీ ఫ్లేక్స్ కానీ, చిల్లీ పౌడర్ కానీ, పచ్చిమిర్చి కానీ వేసుకోలేదు. మీరు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు దీంట్లో. ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత పాన్ పెట్టుకొని బటర్ కానీ, లేకపోతే సిసమి ఆయిల్ కానీ, లేకపోతే గీ కానీ, లేకపోతే ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఆయిల్ కూడా బాగుంటుంది. వేసుకున్న తర్వాత చిన్నగా అలా చిన్న కేక్స్ లాగా పెట్టండి. పెట్టిన తర్వాత 3, నాకైతే ఒక్కొక్కసారికి 3 వచ్చాయండి ప్యాన్కి తగ్గట్టు. సో మీరు ఎన్ని పెట్టుకుంటారో మీ ఇష్టము. అలా చిన్న ప్యాటీస్ లాగా చేశానండి. చాలా బాగా ఇష్టంగా తిన్నారు. మేమైతే మధ్యాహ్నం లంచే స్కిప్ చేసామనుకోండి. తిన్న తర్వాత మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ సండే.